మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ప్రజల నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజా దర్బార్లో ఎక్కువగా వస్తున్నటువంటి ఫిర్యాదులు గత ప్రభుత్వం మీదే ఉన్నాయని, ప్రభుత్వం చేసినటువంటి భూదందాల గురించో లేదంటే మరొక దాని గురించో ఇట్లా అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బెదిరించారనో, భయపెట్టారనో, భూములు లాక్కున్నారనో, కబ్జా చేశారనో, వాళ్ళకే తెలియకుండా వాళ్ళ భూములు అమ్మేశారనో ఇలా ఎన్నో రకాలైనటువంటి కంప్లైంట్లు వస్తున్నాయని, అధికారంలో ఉన్నామని చెప్పి ఎగిరెగిరి పడినటువంటి అప్పటి మంత్రులు రోజా, కొడాలి నాని, అలాగే టీడీపీ నుంచి వెళ్ళినటువంటి వంశీ ఈరోజు అసలు ఏమైపోయారో కూడా కనిపించకుండా పోయారని, గత ప్రభుత్వం ఇసుక లిక్కర్లో భారీ స్థాయిలో దోచేసిందని, ముఖ్యంగా లిక్కర్లో 1.24 లక్షల కోట్ల రూపాయల సేల్స్ అనేవి కేవలం ఆఫ్లైన్ పేమెంట్స్, నగదు ద్వారా చేసినటువంటి చెల్లింపులేనని, ఈ డబ్బంతా ఎటుపోయిందో తెలియదని డిస్టిలరీలను అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో దోచేయటం జరిగింది. వీటన్నింటినీ లెక్కలు బయటికి తేల్చి శిక్షలు వేస్తాము అని చెప్పి ఆయన మరొకసారి చెప్పడం జరిగింది.